గిన్నె ఉంటే పక్కకుంటే అలా తెలియక కూరలు అలా పోతారు. ఏమన్నా ఒకటే ఉందా చూడండి సార్, ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఇవి ఖరాబ్ అయినా అని చెప్తారు. మరి చేసే కష్టం ఇప్పుడు కూలి కూడా రావు సార్, అవన్నీ లెక్క చెప్తే కూలి కూడా రావు. ఇప్పుడు మొన్న గుండాపట వచ్చినట్టు అయింది కొనవాలంగా. ఇప్పుడు మళ్ళీ పోయినా ఇవాళ పెద్దసారి ఫోన్ చేసినా వస్తానన్నాడు, అడుగుతాము. ఇక వాళ్ళు కొనకపోతే మాత్రం మేము బతికేదే వేస్ట్ సార్. అంత ఇబ్బంది ఉంది. మేము చేసుకుంటే అంత మాకు ఏ పంటలో ఒక మొక్కజొన్న, ఆ మొక్కజొన్న కూడా కొనట ఇప్పుడు కిరాయి 6,000 కిరాయి. మేము లేకపోతే అక్కడనే అమ్ముకుంది సార్. మంచిగా ఉంటేనే ఇక్కడికి వేసుకోవచ్చు, మాకు తెలుసు. గవర్నమెంట్ మంచిగా ఉంటేనే కొంటానని తెలుసు. మామూలుగా కొంటానంటే ఎంతకంత ఆశ కదా సార్. పుల్ల మంది వాళ్ళు వస్తే 400 ఎక్కువ వస్తానే, 2,000 ఎందుకు అమ్మాలని ఇక్కడికి వేసుకొచ్చాం. ఇక వచ్చిన వీళ్ళు వద్దన్నాక ఏమి ఎట్లా వీళ్ళు మళ్ళీ మా ఊళ్ళ కంటే తక్కువ పడతారు ఇక్కడ ప్రైవేట్గా. మేము ఉండాలా వద్దా ఆసాములు, రైతు పని చేయాలా వద్దా రైతులు, ఏ పంట వేయాలన్నా రైతు పని చేయాలన్నా వేసుకుంటుంది. అందరం పట్టణం పోతుంది సార్ ఈ ఆసాములు. ఈ కంచి రైతు అనే పని చేయాలంటేనే బాధ ఉన్నది. చేసి ఇక మేము రందికి వస్తాను, చేసిన పని వేస్ట్. మా బాధ చూస్తే ఎవరికి అర్థమవుతుంది? బాధ మా అటువంటి వాళ్ళు పని చెప్తేనే అర్థమవుతుంది. సార్లకు అర్థం కాదు మా పని, 7 సర్దార్ల పని. ఎన్ని క్వింటాలు అవుతుంది? మా 100 క్వింటాలు అవుతుంది. ఏమన్నారు అడుగుతాం? ప్రైవేట్ వాళ్ళు ఏమంటారు? ప్రైవేట్ వాళ్ళు అడుగుతారు తక్కువ, 1950 ఆడతారు సార్. మంచి కుప్ప అది ఎంత ఖరాబ్ అయిందో పెద్ద పెద్ద సార్లు వచ్చి చూడారు. మాది కొత్తపల్లి స్టేషన్ గన్పూర్ మండల్, జనగాం డిస్టిక్. నా పేరు తిరుపతి రెడ్డి. నేను గత 2 రోజుల క్రితం గన్పూర్ మార్కెట్ యార్డుకు మక్కలు తీసుకురావడం జరిగింది. వాళ్ళు షాంపూలు తీసుకొస్తే షాంపూలు చూడడం, వీటికి వచ్చి పోస్తేనే చూస్తామని చెప్పారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దీనిలో ఫంగస్ ఉన్నాయి, ఇది ఉన్నాయని తాకట్టు పెడుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు 10 మంది రైతులు వస్తే ఒక 5 కొని మిగతా 4 క్యాన్సిల్ చేసుకుంటూ ప్రైవేట్ వ్యక్తులకు సహకరించుకుంటూ మార్కెట్ యార్డ్లో సరిగ్గా సహకరించకుండా రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నా ఒక్కరి పరిస్థితి కాకుండా చాలా మంది గత కడెన్సీఆర్ గారు, ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేసిపోయిన రాజకాన్ నుండి కూడా తీసుకోవడం జరగలేదు. వాళ్ళు కూడా ప్రతిరోజు తిరిగిపోతున్నారు. గత 15 రోజుల కన్నా కుప్పలు పోసినవి కూడా ఉన్నాయి. ఓపెన్ చేసిన రాశి కూడా ఇంతవరకు తీసుకోలేదు. నా ఒక్కరిని బాధ కాకుండా అందరి బాధ కూడా ఇదే ఉంది పరిస్థితి. ఇవాళ 3 రైతులే రిజెక్ట్ చేశారు. రోజు 3-4 రిజెక్ట్ చేస్తారు. అట్లనే రిజెక్ట్ చేసిన జొన్నలు మళ్ళీ వేరే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి 1900, 1950 అట్లా అడుగుతున్నారు. మాకు 450 రూపాయల నుండి 500 వరకు లాస్ అవుతున్నది. నాకు 100 క్వింటాలు అయితే జొన్నలు 50,000 రూపాయల వరకు లాస్ అవుతుంది. దీనికి నా పరిస్థితి, దీనికి నేను ఎలా అని ఎంత బతిమలాడినా కూడా వాళ్ళు అధికారులు వింటలేరు. చాలా విరుద్ధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేసుకుంటారు? నా జొన్నలలో ఫంగస్ ఉన్నది అన్నారు. కాంట పెట్టిన వాటిల్లో కూడా ఫంగస్ ఏనన్నా ఒకటి వస్తుంది. మా దాంట్లో కూడా ఎక్కడైనా ఉండొచ్చు సార్, కాంట పెట్టుకోవాలని చెప్పాను. నేను రిక్వెస్ట్ చేసిన పొద్దున నుండి అన్నం తినకుండా తిరుగుతున్నాను ఆయన చుట్టూ. మరీ బదిలాడించుకున్నా కూడా, ఎంత బదిలాడినా కూడా వింటలేడు. వద్దన్నాయి అంటే గంతగా నేను మళ్ళీ రాను, నేను చూడని అంటున్నాడు. నేను ఒక 10 మంది రైతులు చూపించినా, ఇంకా వేరే ఆసాంలో వచ్చినా వేరే వాళ్ళు అందరూ చూపించినా కూడా ఎవరు కూడా బాగానే ఉన్నాయి అంటున్నారు. మీ ద్వారా కూడా చూపిస్తున్నా. నా దాంట్లో అధికారులు అందరూ వచ్చి దీన్ని తక్షణం చర్య తీసుకోగలరని నేను వేడుకుంటున్నా. జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ వచ్చి దీని చొరవ తీసుకోగలరని నేను వేడుకుంటున్నా. రైతుల పక్షాన 400 గవర్నమెంట్ రేట్ చేసిరు. 1950, 1850 గ్రేడ్ బట్టి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఈ 400-500 రూపాయలు లాభం వస్తుందని చెప్పి రోజు 10 మంది మొత్తం వస్తే అందరికి కొనకుండా 2-3 ఆపితే అవి ప్రైవేట్లు కొంటారని వీళ్ళు ఆపుకుంటూ పోతున్నారు. రోజు 2-3 రైతులను ఇట్లా మొత్తం పర్సన్ చేస్తారు సార్. ఇంకా దురుసుగా ప్రవర్తించుకుంటూ మాట్లాడుకుంటూ అధికారులు, ఈ సంతోష్ అనే వ్యక్తి, ఇంకా వేరే పాషా అనే వ్యక్తి, వాళ్ళ అధికారులు నా మీద దురుసుగా మాట్లాడుకుంటూ నన్నే ఉల్టా మళ్ళీ కేసు పెడతాం, ఏం చేసుకుంటూ చేసుకోపో, నన్ను టచ్ చేసుడు అది చేసుడు అని చెప్పి నన్ను బాగా బెదిరిస్తాను సార్. వాళ్ళు మళ్ళీ తీసుకోకపోతే నేను నా వ్యక్తిగతంగా నా సొంతగా బదిలాడినా కూడా వింటలేరు. నేను కూడా నా ఆవేదన వ్యక్తం చేసుకుంటూ చెప్తున్నా సార్. ఇది నా మీదనే వ్యతిరేకంగా కేసు పెడుతున్నాను అంటున్నారు. మళ్ళీ నా ఇడికి జొన్నలు పోసుకొని 10 రోజులు అక్కడ బాయికాడ చూసా కష్టపడి మంచిగా తేట పట్టుకొని వచ్చిన. యానన్నా మన పచ్చికంకి ఒక్కటి కొద్దిగా నలుపు తాకితే పంగర్స్ వచ్చింది వద్దని అడిగి 15 రోజుల కాంచి బతిలాడి ఇప్పుడు ప్రైవేట్ లో పెడతాను అన్న. వీళ్ళకైతే పద్ధతి కాదు, ఈ మార్కెట్ పద్ధతి కాదు, ఈ మార్కెట్లో చేసే వాళ్ళకి కూడా పద్ధతి లేదన్న. రైతులు పోసుకొచ్చుడు ఉత్తగా రావు, అక్కడ నేను కొట్టుకొచ్చుడు, ఈడ పోసుడు, వాటిని నేర్పుడు, ఎండబోసుడు. మేము 10 రూపాయలు ఒత్తేస్తూ మార్కెట్ మంచిగా నడుతుంది, అందరికి ఉంటారు అనుకున్నా కానీ ఇట్లా చేస్తామంటే ఈ మార్కెట్ వీడికి రాకనే పోదు అన్న. నేను వచ్చి వారం రోజులు అవుతుంది సార్. మ్యాచర్ చూడండి సార్ అంటే ఒకసారి వచ్చిండు, 15 మ్యాచర్ వస్తాను బాబు నేర్పుకో అన్నాడు. సరే అని మా అబ్బాయిని తోలిచి నేర్పించినాక మళ్ళీ ఏమంటుండంటే మ్యాచర్ వస్తుందా కానీ ఇది ఫంగస్ వచ్చింది అబ్బా నడవదంటే గట్టుంటుంది సార్. మ్యాచర్ వచ్చింది, నువ్వు నేర్పుకోమంటే నేర్పుకుంటుంది, మళ్ళీ ఇది
ఫంగస్ వచ్చిందంటే కష్టపడి తెచ్చినాం సార్. కోతుల బాధ, ఆ బాధ, ఈ బాధ పెట్టి ఇప్పుడు తెచ్చేటానికే 15,000 అయినాయి సార్. వద్దు మీ మీ దండం పెడతా సార్ అని గదం పట్టుకొని కాళ్ళు కూడా పట్టుకున్నా. మా భార్య కూడా బతిలాడింది. అయినా రిక్వెస్ట్ చేయకుండా ఏం చేసుకుంటా చేసుకోపోయి నేను కొనంటే, సార్ మీ దండం పెడతా మిమ్మల్ని ఏం చేయలేను, కొనుండి, నువ్వు కొనకపోతే ఇప్పుడు 60,000-70,000 నష్టం, నాకు ఇది చేసిన కష్టాలు పోతాయి, వద్దు సార్ మీ దండం పెడతా అన్నా కూడా నేను కొననాయా ఈ 4 రోజులు సార్ ఆయన ఎమ్మడి తిరగబట్టి అయినా కొంటలేడు, ఏం చేసుకుంటావు చేసుకోపో అంటే మేము ఏం చేయలేము, నిన్ను ఆఫీసర్ నువ్వు. ఆయన ఆయన పేరు సంతోష్ సారు, మళ్ళీ ఇంకొక ఆయన పేరు ఆశాట, ఆ వాళ్ళు సంట్రోళ్ళు అట్లా చేస్తుంది సార్. మీ దండం అన్నా కూడా ఆయన ఇంట్లేదు సార్. ఇప్పటికి ఆనే ఉన్నాయి, కనీసం 80 క్వింటాలు అవుతాయి సార్. బయటకి అమ్ముదాం అంటే ఇప్పుడు ఒక క్షణంలో కొంటారు 1900, ఈడ కొంటే 2400, కనీసం 600 పోతానే అంటే మాకు ప్రాణం దళిలు అంటుంది. మాకు ఇంటికి పోతే ఎవరికి ఒక కూలి మనిషికి 100 రూపాయలు కాదు 10 రూపాయలు తక్కువ ఇచ్చినా కూడా వాళ్ళు ఊరుకునే పరిస్థితి లేదు. ఇవాళ నువ్వు 1,00,000 రూపాయలు పోతానే సార్ నీ దండం పెడతా అన్నా కూడా ఏం చేసుకోపో నేను కొన్నాను అంటున్నాను అంటే కూడా ఇంటలేడుగా, దండం పెట్టి నాకు చేసినా కూడా ఇంటలేడు సార్. ఇప్పటికీ ఇన్న ఉన్నాం, మా బాధరికే ఉన్నది, ఏడిపోయి తక్కువ ఉన్నది ఒక్కటికి అంతే. కలిపి కలెక్టర్ దగ్గరికి పోయినా మీరు మాట్లాడుకొని చేయండి, అంతలాగా మీకు గిట్టుబాటు మీకు సెంటర్ నడకపోతే బంద్ చేసుకోండి. మాకు మాత్రం వ్యాపారస్తులై బంద్ చేసి మా వ్యవసాయదారులే మాత్రం కంటిన్యూగా కొనాలి. కొన్ని కాకపోతే ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ పెట్టుకోండి, ఓ 10 రూపాయలు తక్కువ పెట్టుకోండి, లేదా అరకెళ్ళి వేయండి. కానీ ఎటు తిరిగి మాత్రం రాసి లేకుండా ఒక గింజ లేకుండా కొంటేనే మీ దయ వల్ల మేము బతకగలుగుతాం. మీరే ఎంక్వైరీ చేయనప్పుడు మేము ఎవరి దగ్గర పోతాం సార్. కాబట్టి మీ దయ అన్నా కూడా ఎంక్వైరీ మాకు ఇంత కూడా ప్రిఫరెన్స్ ఇస్తలేదు సార్.